పత్తి కొనేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 322 నోటిఫై టీఎంసీ జిన్నింగ్ బిల్లులు మూతపడ్డాయి. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ తెలంగాణ కాటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న L1, L2, L3 నిర్ణయంతో జిన్నింగ్ మిల్లులు యజమానులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేయాలని, లేదంటే L1, L2, L3 విధానాన్ని రద్దు చేసి అన్ని జిన్నింగ్ మిల్లులకు సమానంగా పత్తి పంపించాలని అంటూ తెలంగాణ కాటన్ అసోసియేషన్ సభ్యులతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ వ్యాప్తంగా పత్తి కొనుగోలు అయితే ఈ రోజు నిలిచిపోయాయి. ఏదైతే ఉందో కిసాన్ యాప్ ఏదైతే ఉందో దానివల్ల అటు రైతులకు కావచ్చు, ఇటు వ్యాపారస్తులకు కావచ్చు నష్టాలు జరుగుతున్నాయి. ఏదైతే ఉందో దీన్ని వెంటనే అంటే పునఃపరిశీలించి దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే అంటే తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే పత్తి కొనుగోలు అయితే నిలిపివేశారు. ఇప్పుడు మన ఎనిమల్ మార్కెట్లో ఉన్నాము. ఎనిమల్ మార్కెట్లో కూడా పత్తి కొనుగోలు అయితే నిలిపివేశారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులను అడిగి తెలుసుకుంటాము. చెప్పండి, ఈ రోజు పత్తి కొనుగోలు నిలిపివేశారు, దీనివల్ల అంటే ఎందుకు నిలిపివేశారు, ఏ కారణాలు? ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బంద్ పిలుపు లోపల 322 మిల్లులు అలాగే మార్కెట్ యార్డ్స్ కూడా బంద్ లోపల పాల్గొంటున్నాయి. దీనికి కారణం ఏంటంటే సీసీఐ కొన్నప్పుడు అన్ని మిల్లులు నడపాలని చెప్పి మేము మంత్రి సమక్షం లోపలనే ఒప్పందం జరిగింది. కానీ ఆ ఒప్పందాన్ని విరమించి కొన్ని మిల్లులే నడుపుతున్నారు. 25 రోజుల నుంచి మిల్లులు అన్నీ ఓపెన్ చేయకుండా ఇటు రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఇండస్ట్రీ కూడా గుమస్తాలు, హమాలీ సోదరులు చాలా మంది ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి పనిచేస్తున్నారు. ఆ మిల్లు మీద ఆధారపడ్డ వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టిగా ఈరోజు మేము 6వ తారీఖు బంద్ చేస్తామనంటే మంత్రివర్యులను వారు సీఎండీతో మాట్లాడినాం, ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా చెప్పి మేము మాట్లాడినాం. 2-3 రోజుల్లో కూడా మేము పరిష్కరిస్తారని అంటే లాస్ట్ నెల 24 నుంచి 2వ తారీఖు, 6వ తారీఖు, 13వ తారీఖు వరకు కూడా వెయిట్ చేసి మరి విధి లేని పరిస్థితిలో పట్టినే మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి సీసీఐ వాళ్లకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కానీ మిల్లులు ఓపెన్ కాకుండా మరి ఇలా రైతాంగం కూడా ఎక్కడికక్కడ అమ్ముకోలేకుండా వాళ్ళని ఇబ్బంది చేసి ఇలా ప్రొక్యూర్మెంట్ చేయకుండా ఇలా తెలంగాణ ప్రభుత్వం లోపల ఉన్న రైతాంగాన్ని, ఇండస్ట్రీస్ని ఇబ్బంది చేస్తున్నారు. ఇప్పటికైనా కానీ మరి రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని, మా యొక్క జిన్నింగ్ అసోసియేషన్ విజ్ఞప్తిని మన్నించి తొందరగా ఈ సమస్య పరిష్కారం చేస్తారని ఆశిస్తున్నాము. ఏదైతే కిసాన్ యాప్ని తీసుకొచ్చి దాంట్లో 12 క్వింటాలతో స్టార్టింగ్లో ఉన్నారు, దాన్ని సడన్గా 7 క్వింటాలకు తగ్గించిండ్రు. అలాగే స్లాట్ సిస్టమ్ బుక్ చేస్తే ఒక మిల్లు అవుపిస్తున్నావు, మిల్లు అవుపితలేదు, వాళ్ళు ఇంటర్నెట్ లేకుండా, సాఫ్ట్వేర్ సిస్టమ్ కరెక్ట్ లేకుండా రైతులు చాలామంది కూడా మిల్లుల కాడికి వచ్చి ఇబ్బందులు అవుతున్నాయని చెప్పడం జరుగుతుంది. అధికారుల దృష్టికి కూడా తీసుకుపోయిళ్ళు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఇబ్బందులను కొత్తగా తీసుకొచ్చిళ్ళు. ఏదైతే మిల్లులు లాస్ట్ ఇయర్ కూడా అన్ని మిల్లులు నడిపితే 40 లక్షల బిల్లు అయినాయి, రైతులకు కూడా సౌకర్యంగా ఉన్నది. మరి ఈసారి కూడా అన్ని మిల్లులు నడపాలని చెప్పి ఒప్పందం జరిగినా కానీ వాళ్ళు ఏ నష్టం లేకుంటున్నా కానీ అన్ని మిల్లులు ఓపెన్ చేయకుండా పార్షివాలిటీ తోటి మిల్లులు కానీ రైతాంగాన్ని కానీ ఇబ్బంది చేసే పరిస్థితి లోపల నిర్ణయం తీసుకున్నారు. కాబట్టిగానే మేము ఇవాళ బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. దీంట్లో అందరూ పాల్గొంటున్నారు. రేపు సీఎండీ గారు రాష్ట్ర ప్రభుత్వం తోటి మాట్లాడడానికి వస్తున్నారనేది తెలిసింది. తప్పనిసరిగా రేపటి వరకు మరి ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఈ బంద్ పిలిపించినా కానీ రైతులు కూడా ఎక్కడికక్కడ తీసుకురాకుండా మా యొక్క విజ్ఞప్తి వేరకు ఎక్కడ కూడా తీసుకురాకుండా సహకరించినందుకు రైతాంగానికి కానీ, మార్కెట్లో ఉన్న కార్మికుల వర్గాలకు కానీ, ఇండస్ట్రీస్లో కూడా ఉన్న కార్మిక వర్గాలకు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ విషయాన్ని ప్రతిసారి కూడా ఎన్నిసార్లు విజ్ఞప్తి చేస్తున్నారో అయినా పట్టించుకుంటలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి మా తరఫున మరి ఇన్నిసార్లు విజ్ఞప్తి చేసుకున్నందుకు ఈ సమస్య పరిష్కరిస్తారని ఆశిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే క్యాబినెట్ మీటింగ్ ఉంది, దాంట్లో మీ సమస్యను కూడా పరిష్కరించే అవకాశాలు చర్యలు తీసుకోగలుగుతున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్ ఉన్నదనేది తెలిసింది. దాంట్లో కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ సమస్యలను, ఎందుకంటే రైతుల సమస్య, ఇండస్ట్రీ సమస్య కాబట్టి తప్పనిసరిగా చర్చించి కేంద్ర ప్రభుత్వంతో ఈ యొక్క సమస్యను ఒప్పించి పరిష్కరిస్తారని మేము ఆశిస్తున్నాం. చూసుకున్నట్లు మరో రైతులు అంటే మన జిల్లా అధ్యక్షులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకొని చెప్పండి, ఈ రోజు మొత్తానికి బంద్ చేసి ఇచ్చారు అంటే రేపటితో సహా ఇలా ఉంటుందా లేదా అని సమస్య కొనసాగించే అవకాశాలు ఉంటాయా? రాష్ట్ర కాటన్ అసోసియేషన్ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లాలో 60 మిల్లులు మొత్తం బంద్లో పాల్గొంటున్నాం. మిల్లులతో సహా మార్కెట్ యార్డులు కూడా బంద్కు పిలిపించినాం. ప్రధానమైన డిమాండ్ లక్ష్యంతో అన్ని మిల్లులు నడపాలనే ఉద్దేశంతో తప్ప వేరే ఇబ్బంది ఏం లేదు.
ఈ రోజు బంద్ ఉంటుంది, రేపు బంద్ ఉంటుంది, రేపు సమస్య కూడా పరిష్కారం కాకపోతే నిరవధికంగానే బంద్ ఉంటుంది తప్ప ఇందులో వేరే రెండో మార్గమే లేదు. తప్పకుండా అన్ని మిల్లులు నడపాలనే లక్ష్యంతో ఇలా ఫైనాన్షియల్ బర్డెన్ లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేకుండా రైతులను ఇబ్బంది చేయాలా, జిన్నింగ్ మిల్లును ఇబ్బంది చేయాలనే లక్ష్యంతో పనిచేస్తుంది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. దాన్ని నిరసిస్తూ తప్పకుండా మా మొత్తం మిల్లులు మాటతోటి కాదు, మిల్లులు ఓపెన్ చేస్తే తప్ప స్లాట్ బుకింగ్ లో మా మిల్లులు కనబడితే తప్ప మేము ఓపెన్ చేసే పరిస్థితి లేదని చెప్పి రైతాంగానికి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే చూసుకున్నట్లు కొన్ని మిల్లులకు మాత్రం పర్మిషన్ ఇచ్చారు, ఇంకొన్ని మిల్లులకు పర్మిషన్ ఇవ్వలేదు. అంటే ఇప్పుడు మొత్తం ఓవరాల్ గా మనకి 23 మిల్లులు ఉన్నాయి. ఆ 23 మిల్లులు ఇప్పుడు ఎన్ని పర్మిషన్ ఇచ్చారు, ఇన్ని రాలేదు ఇంకా. వరంగల్ ఏ, వరంగల్ బి, వరంగల్ సెంటర్ మీద ఎనమాముల మార్కెట్ అసోసియేట్ తోటి వరంగల్ ఏ 11 మిల్లులు, వరంగల్ బి 12 మిల్లులు, వరంగల్ బిలో 6, వరంగల్ ఏలో 6, మొత్తం 12 ఓపెన్ చేసి ఇంకా 11 ఓపెన్ చేయలేదు. ఇట్లనే కాకుండా కేశవపురంలో కూడా 2 మిల్లులు ఉంటే ఒక మిల్లు ఓపెన్ అయింది, ఒక మిల్లు ఓపెన్ కాలేదు. నెక్కొండలో కూడా 2 మిల్లులు ఉంటే ఒక మిల్లు ఓపెన్ అయింది, ఒక మిల్లు ఓపెన్ కాలేదు. ములుగులో కూడా 3 మిల్లులు ఉంటే 2 మిల్లు ఓపెన్ చేసి ఒక మిల్లు ఓపెన్ కాలేదు. జనగాంలో 10 మిల్లులు ఉంటే 4 మిల్లులు ఓపెన్ అయినాయి, 6 మిల్లులు ఓపెన్ కాలేదు. ఈ విధంగా అంటే పర్కాల్లో మొత్తం ఓపెన్ అయినాయి. ఈ విధంగా విభజించి పాలించిన తొర్రూరులో కూడా అంటే రాయపర్తిలో కూడా 2 మిల్లులు ఉంటే ఒక మిల్లు ఓపెన్ అయింది, ఒక మిల్లు ఓపెన్ కాలేదు. తొర్రూరులో కూడా 2 మిల్లులు ఉంటే ఒక మిల్లు ఓపెన్ అయింది, ఒక మిల్లు ఓపెన్ కాలేదు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా ఉన్నది. మొత్తం 322 మిల్లులకు 215 మిల్లులు ఓపెన్ అయినాయి. మిగతా మిల్లులు దాదాపు 100 మిల్లులు 107 మిల్లులు ఓపెన్ కాని పరిస్థితి ఉంది. దీన్ని ఎలాంటి లాస్ లేకుండా కూడా ఇట్లా ఓపెన్ కాకుండా ఇబ్బంది చేస్తా ఉన్నారు కనుక పూర్తి స్థాయిలో మిల్లులు ఓపెన్ అయ్యి తప్ప ఈ బంద్లో పాల్గొంటామని తెలియజేస్తా ఉన్నాం. చూసుకున్నట్లయితే ఓవరాల్ గా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని మిల్లు అయితే బంద్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్టు ఇంకో రైస్ మిల్లు ఉన్నారు, అన్ని కూడా చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? ప్రజెంట్ రైతులు కొంతమంది తీసుకొచ్చారు, వారి వల్ల కొనట్లేదు, వాళ్ళు ఇబ్బంది పడే అవకాశాలు, వాళ్ళకి ఇలాంటి సూచనలు జారీ చేశారు. మేము రైతులకు ఇప్పుడు 3 days నుంచి అవేర్నెస్ తీసుకొచ్చినాము. పెద్దగా సరుకులు 1-2 రైతులు తప్పితే రైతులందరూ మాకు 100% సహకరిస్తున్నారు. కార్మికులు కానీ, మా దగ్గర పనిచేసే గుమాస్తాలు కానీ, ఆ ఎడ్ల బండ్ల వాళ్ళు కానీ అందరూ మాకు సహకరిస్తున్నారు. రైతులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి, ఎందుకంటే మేము ఆల్రెడీ 6వ తారీఖు నాడు నుంచే ప్రయత్నం చేస్తున్నామండి. ఇది 3 రోజుల నుంచే మనకు తెలిసిన వాట్సాప్ ద్వారా కానివ్వండి, వివిధ మార్గాల ద్వారా రైతులకు అవేర్నెస్ చేయడం జరిగింది. ఈ రోజు మార్కెట్కి అయితే సరుకులు ఏం రాలేదు, రైతులకైతే ఇబ్బంది లేదు. మా యొక్క సమస్యలు పరిష్కరించే వరకు కూడా మేము కూడా ఇదే విధంగా బంద్లో పాల్గొంటామని చెప్తుంటున్నాము. తెలంగాణ వ్యాప్తంగా ఈ కపాస్ కిసాన్ యాప్ అయితే ఉందో దీనివల్ల అయితే రైతులు కావచ్చు, ఇటు వ్యాపారస్తులు కావచ్చు నష్టపోతారు. వ్యాపారస్తులు కూడా ఇప్పుడు చూసుకున్నట్టు జిన్నింగ్ మిల్లులు చూసుకున్నట్టు దాదాపు 300 పైచిలుకున్నటువంటి మిల్లులు కూడా 212 మాత్రమే అనుమతించారు. మొత్తానికి అనుమతించాలి. అంటే కిసాన్ యాప్ ద్వారా ఉన్నటువంటి లోపులు ఉన్నాయో వాటిని కూడా తీసేసి వెంటనే మార్గదర్శకాలు కొత్త మార్గదర్శకాలు ఇచ్చేసి అందులో అన్ని రైస్ అంటే జిన్నింగ్ మిల్లు కూడా పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి వ్యాపార సంఘాలు కోరుతుంటది. కెమెరామెన్ రాజుతో అశోక్, స్వతంత్ర టీవీ, వరంగల్.